సీతాదేవి మిథిలా రాజు జనకుని కుమార్తె. స్వయంవరం ద్వారా శ్రీరామచంద్రునితో కళ్యాణం. అయోధ్యలో కొంతకాలం ఆనంద జీవితం. ఆ తర్వాత వనవాసం. సుఖదుఖాలలో రాముడితో కలిసి నడిచింది. ఒకానొక రోజు రావణుడు సీతాదేవిని అపహరించటం, అక్కడ ఒంటరిగా ఉన్న రాముని మీద నమ్మకంతో ఆశతో ఎదురుచూసింది. హనుమంతుడు వచ్చి ధైర్యాన్ని చెప్పడం, తర్వాత రావణ సంహారం ద్వారా సీతాదేవికి విముక్తి లభించింది. కానీ జీవితం అక్కడితో ముగియలేదు. సీతాదేవి వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి చాటడానికి రాముడు అగ్ని పరీక్ష పెట్టాడు. అయినప్పటికీ అయోధ్యలో కొంతమంది ప్రజల మాటల వల్ల మళ్ళీ రాజధర్మం కోసం వనవాసం. కానీ ఈసారి వనవాసం ఒంటరిగా, గర్భిణిగా. ఇవన్నీ ధైర్యంగా ఎదుర్కొని వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉండి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని రాముడికి అప్పగించింది. చివరకు తన తల్లి వడికి చేరుతుంది. ఇక్కడ తన ఆత్మగౌరవం కనిపిస్తుంది. ధర్మం కోసం చేసిన త్యాగం ఎప్పటికీ మహత్తరమైంది అన్న సందేశం మనకి ఇక్కడ సీతాదేవి ద్వారా తెలుస్తుంది. జై శ్రీరామ్.